మేషరాశి వారు జ్యేష్ఠమాస అమావాస్య శుక్రవారం ఆరుద్ర నక్షత్ర సందర్భంగా ఎలాంటి విధులను పాటించాలో తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృతికా నక్షత్రంలోని 1 పాదం కలిపితే మేషరాశి అవడం జరుగుతుంది. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూ, చే, చో, లా, లి, లు, లే, లో ఆ అక్షరాల వారు మేషరాశి జాతకులే. మేషరాశి యొక్క అధిపతి కుజ భగవానుడు. వీరికి రాశిలోనే కుజుడు ఉండడం, కుజుడు నక్షత్రకారకుడు అవ్వడం అంటే ఒక రకమైనటువంటి మేషలగ్నం వారికి, మేషరాశి వారికి ఒక మంచి కాలము అని చెప్పి గమనించగలగాలి. కుజుడు అక్కడ ఉండను, కుజదోషం ఉండినను పెద్దగా మేషరాశి వారికి అది వర్తించదు. కనుక రుణ సమస్యలు తొలగిపోవడం, భూములు క్రయ విక్రయాలు యోగించడం, వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ఉన్నత స్థితికి వెళ్ళాలని మీ యొక్క ఆలోచన ఉండడము, మీరు ఏదైతే ఒక ప్రణాళిక రచించారో ప్రణాళికాబద్ధమైన జీవితాన్ని పొందడంలో క్రమశిక్షణ వలన అద్భుతమైన జీవితం మీకు సొంతం కాబోతుంది. ధన, వాకు, కుటుంబ స్థానంలో వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వల్ల ఆధ్యాత్మికత చింతన, సంపాదించిన కొద్దిపాటి ధనంలో పశువులకు కానీ, పక్షులకు కానీ, పేదవారికి కానీ ఆధ్యాత్మిక తీర్థయాత్రలు చెయ్యాలి అనేటువంటి మీ కోరిక నెరవేరబోతుంది. అలాగా తృతీయంలో ఏడాది తర్వాత మిథున రాశిలో రవి భగవానుడు శుక్ర భగవాన్తో సంచారం చేయడం వలన ఓపిక, పట్టుదల, సహనం, సమన్వయంగా ఉండగలిగితే అన్నదమ్ముల నుంచి, అక్కా చెల్లెల నుంచి, పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలు వారి దగ్గర నుంచి మీకు రావాల్సినటువంటి షేర్లు కానీ, పెట్టుబడులు కానీ ఆదాయంగా వచ్చే అవకాశాలు చాలా అధికంగా ఉంటున్నాయి. కనుక ఇలాంటి కాల సమయంలో మౌనంగా ఉంటూ ప్రతి విషయాన్ని గమనిస్తూ క్షుణ్ణంగా తెలుసుకొని మాట్లాడగలిగితే మీకు చాలా మంచి కాలము అని చెప్పి గమనించగలగాలి. 6వ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వల్ల అన్ని రాశులతో పోల్చుకుంటే మేషరాశి జాతకులు చాలా ముందు వరుసలో ఉంటారు. ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు అందులో విషయం నిజమెంత, ధర్మం ఎంత, అధర్మం ఎంత, అది వ్యక్తిగతమైన ఆలోచనకు చేస్తున్నాడా, స్వలాభం కోసం మాట్లాడుతున్నారని ముందే ఊహించి చెప్పే శక్తి మేషరాశి వారికి ఉంటుంది. కనుక మీ మనసు ఏం చెప్తే మీరు ఆ మాట వినండి. అద్భుతమైన సమయాన్ని, ధనాన్ని వృధా కాకుండా చూసుకుని మానవ ప్రయత్నం చేయండి. లాభస్థానంలో శని భగవానుడు స్వక్షేత్రకంగా ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ధర్మబద్ధమైన జీవితాన్ని పొందండి. ఉన్నతమైన జీవితానికి స్వాగతం పలకండి. వ్యయంలో రాహు ఉండడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. అంతర్గత విషయాలను 3వ వ్యక్తులతో చర్చించవద్దు. అనేక రకాలమైన కార్యక్రమాల్లో అనేక రకాల ఇబ్బందులు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఇలాంటి గ్రహ గమనాలు ఉన్నప్పుడు ఈ యొక్క జ్యేష్ఠమాస అమావాస్య, అందులో విశేషమైనటువంటి శుక్రవారం అంటే శుక్రవారానికి అధిపతి శుక్ర భగవానుడు, లక్ష్మీ అమ్మవారిని పూజ చేస్తూ ఉంటాం. అందులో ఆరుద్ర నక్షత్రం రావడం చాలా అరుదుగా జరుగుతూ ఉండబడిన విషయం. కనుక వీలైనంత వరకు బిల్వదళ వృక్షం దగ్గర ఒక చెంబు నీళ్లు పోసి, పసుపు, కుంకుమ, గంధ అక్షంతలు వేసి ఒక దీపాన్ని వెలిగించగలిగినట్లయితే సాక్షాత్తుగా ఆ పరమేశ్వరుడు ఆ వృక్షంలో ఉండడం వలన మీకు రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలను కూడా తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి. అదే కాకుండా అలాగా హోటల్ వ్యాపారాలు, సాఫ్ట్వేర్ రంగం వారు, వ్యవసాయ సోదరీమణులు, ఇది మనకు వర్షాకాలం అవ్వడం వలన వీలైనంత వరకు వర్షం కానీ, గాలి వీచినప్పుడు కానీ, పాడుబడ్డ భవనాల దగ్గర కానీ, రేకుల షెడ్ కింద కానీ, వృక్షాల కింద ఉండకుండా ప్రయత్నం చేయండి. ఎందుకనగా ఈ సంవత్సరం అధిపతి కూడా రాజు కుజుడే అవ్వడం, ఈ రాశాధిపతి కుజుడే అవ్వడం వలన పిడుగుతో కూడుకున్నటువంటి వాహన ప్రమాదాలు, జలగండాలు కొద్దిపాటి స్వల్పంగా పొంచి ఉన్నాయి. కనుక ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి. పిడుగులు పడేటువంటి పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. వృషభ రాశి వారు జ్యేష్ఠమాస
అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా కృత్తికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే వృషభ రాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ, ఊ, ఏ, ఓ, వా, వి, ఉ, వే, ఓ అక్షరాల వర్ణం వృషభ రాశి జాతకులే. వృషభ రాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు. ఈ యొక్క జ్యేష్ఠమాస అమావాస్య శుక్రవారము, అందులో ఆరుద్ర నక్షత్ర సందర్భంగా రావడం వలన వారానికి అధిపతి శుక్ర భగవానుడు, నవగ్రహాలలో బలమైనటువంటి యోగకారకుడు, ధనయోగాన్ని ఇచ్చేటువంటి భగవంతుడు. అలాగనే మనము శుక్రవారం పూట లక్ష్మీదేవి పూజ చేసుకుంటూ ఉంటాం. కళవు వెంకటనాయక అనే వెంకటేశ్వర యొక్క పూజ చేసుకుంటూ ఉంటాం. అందులో ఆరుద్ర నక్షత్రం అవ్వడం వలన శివాయ విష్ణు రూపాయ విష్ణవే శివస్వరూపాయ అని చెప్పుకుంటూ ఉంటాం. కనుక ఇలాంటి అమావాస్య తిథి యందున కాళభైరవ స్వామి యొక్క స్మరణ, కాళభైరవ స్వామి యొక్క హోమము, ఇంట్లో ఒక సౌభాగ్య ముడుపు, కుష్మాండ దీపాన్ని పెట్టగలిగినట్లయితే అద్భుతమైనటువంటి అన్ని పనులలో ఆటంకాలు తొలగిపోయి విజయం సాధించడానికి మీకు అనేక మార్గాలు ఉన్నాయని చెప్పి గమనించాలి. అలాగనే రాశిలోనే దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు. ఓపికగా ఉండండి, మంచిగా అర్థం చేసుకోండి, జీవిత ప్రణాళిక రచించండి. అద్భుతమైన విజయానికి మీరు కేంద్ర బిందువు అవుతారు. అలాగా ఏడాది తర్వాత వృషభ రాశి వారికి మిథున రాశిలో రవి భగవానుడు సంచారం చేయడం, అక్కడే శుక్రుడితో కలిసి ఉండడం వలన మీరు వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో పెట్టుబడుల కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే మీ సొంతం కాబోతుంది. అలాగనే స్వయం నిర్ణయం, స్వయం పరిపాలన, ధనపరమైనటువంటి కార్యక్రమాలు, భూములు, వాహనాలు, బంగారు ఆభరణాలు, క్రయ విక్రయాలు యోగదాయకం అని చెప్పి గమనించాలి. కాకపోతే తొందరపాటు నిర్ణయానికి ఇది సరైన సమయం కాదు. పంచమ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన దూర ప్రయాణాలు, వాయు ప్రయాణాలు, జల ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తలు అవసరం. మీ పిల్లలు అంటే చిన్నపిల్లలు అవ్వడం వలన, ఇది వర్షాకాలం అవ్వడం వలన వీలైనంత వరకు పాడుబడ్డ గృహాల దగ్గర కానీ, రేకుల షెడ్ దగ్గర కానీ, చెట్ల కింద కానీ ఉండకుండా చూసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకనగా ఈ సంవత్సరం రాజు కుజభగవానుడు అధికమైన వర్షాలు, వీదురుగాలులు వేయడం, పిడుగులు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక కొద్దిపాటి చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా అని చెప్పి గమనించాలి. రాజ్యస్థానంలో శని భగవానుడు ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ధర్మబద్ధంగా ఉన్నంత వరకు అద్భుతమైన విజయం మీ సొంతమవుతుంది. లాభస్థానంలో రాహు, మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారైతే, హోటల్ వ్యాపారాలు చేసేటువంటి వారందరికీ, సెన్సెస్ బిజినెస్ చేసేవారికి చాలా మంచి కాలం అని చెప్పి గమనించాలి. వ్యయంలో కుజభగవానుడు సంచారం చేయడం వలన మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అమావాస్య, అష్టమి తిథి యందున ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. కనుక వీలైనంత వరకు వృషభ రాశి వారు తగు జాగ్రత్తలు తీసుకోవడం వలన అన్నింటా విజయం మీ సొంతమవుతుంది. ప్రశాంత జీవితానికి మీరు స్వాగతం పలుకుతారు. హోటల్ వ్యాపారస్తులు, రాజకీయాలు, సేవా రంగాలు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, స్వయం వృత్తులు, సేవా రంగాల వారికి ఓపిక, పట్టుదల వలన విజయం మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి. మిథున రాశి వారు జ్యేష్ఠమాస అమావాస్య శుక్రవారం ఆరుద్ర నక్షత్ర సందర్భంగా ఎలాంటి విధిలను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదం కలిపితే మిథున రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కా, కీ, కు, ఖం, అజ్ఞ, ఛ, కే, కో, హ అక్షరాల వారందరూ కూడా మిథున రాశి జాతకులే. మిథున రాశి యొక్క అధిపతి
బుధ భగవానుడు. వీరికి రాశిలోనే ఏడాది తర్వాత రవి భగవానుడు మిథున రాశిలో సంచారం చేయడం, అక్కడే శుక్రుడితో కలిసి ఉండడం వలన వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారస్తులు స్వయం నిర్ణయం, స్వయం కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయం తీసుకోవడం ఉత్తమోత్తమం. రవిచేత శుక్రుడు హస్తగతం అవ్వడం వలన కొత్త కొత్త వాహనాలు, బంగ్లాలు, ఇంటి స్థలాలు క్రయ విక్రయాలు చేసేటప్పుడు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం. తొందరపాటు నిర్ణయానికి ఇది సరైన సమయం కాదు. అలాగనే అర్ధాష్టమ కేతువు కారణం వలన చిన్న చిన్న విషయాలకు కుంగిపోవద్దు. పెద్ద పెద్ద ఆలోచనలు వచ్చినప్పుడు ఆనందానికి పొంగిపోవద్దు. బాధలు వచ్చినప్పుడు ఒకే రకంగా ఉండండి, ఆనందంగా ఉన్నప్పుడు ఒకే రకంగా ఉండి. కనుక చిన్న చిన్న విషయాలలో ఎలాంటి మార్పులు చేసుకోకుండా స్థితప్రజ్ఞత, ఓపిక, పట్టుదల, సహనమే మీ విజయం అని చెప్పి గమనించగలగాలి. భాగ్యస్థానంలో శని భగవానుడు స్వక్షత్రకంగా ఉండడం వలన ప్రేమికుల మధ్య సయోధ్య, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, వృత్తులలో, ఉద్యోగాల్లో, పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలతో ఉన్నప్పుడు ధర్మంగా ఉండండి, నీతి నిజాయితీగా ఉండండి, పరస్పరమైనటువంటి భావాలను ఇచ్చిపుచ్చుకోండి. సమస్యలు ఏదున్నా కూడా అభిప్రాయ భేదాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. రాజ్యస్థానంలో రాహు సంచారం చేయడం వలన మీ ఎదుగుదలను అనేక మంది గమనిస్తున్నారు. మీ వెంట ఉండబడిన వారు, మీ రూపాయి ఎవరైతే బాగా తింటున్నారో, మిమ్మల్ని దగ్గర నుంచి ప్రతి విషయాన్ని అబ్జర్వేషన్ చేస్తున్నారు. మీరు ఎక్కడైనా తప్పులు చేస్తారా, అక్కడ దానిని పట్టుకొని మిమ్మల్ని సతాయించాలి అని కొందరు ఎదురు చూస్తున్నారు. కనుక వీలైనంత వరకు రహస్య చర్చలకు, అంతర్గతమైనటువంటి విషయాలను ఎవరితో చర్చించకపోవడమే మీ వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ఆటంకాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. లాభస్థానంలో కుజ భగవానుడు స్వక్షత్రకంగా ఉండడం వలన భూములు, వ్యాపారాలు, ధనపరమైనటువంటి యోగదాయకం ఉంది. వ్యయంలో దేవగురు బృహస్పతి ఉండటం వలన ఆధ్యాత్మికమైనటువంటి తీర్థయాత్రలు, దానము, ధర్మము, మెడిటేషన్, యోగా అలాంటి కార్యక్రమాలు చేసుకోవడం వలన మనశ్శాంతి కలిగి మీరు అనుకుంటున్న విజయానికి చాలా దగ్గర అవుతారు. కనుక శుక్రవారం ఆరుద్ర నక్షత్రం జ్యేష్ఠమాస అమావాస్య రావడం వలన కళవు వెంకటనాయక అనగా వెంకటేశ్వర స్వామి వారికి ఒక తులసిమాలను సమర్పించడం, లక్ష్మీదేవి అమ్మవారికి పాలతో అభిషేకం చేసుకోవడం, కాళభైరవ స్వామికి ఆశీస్సుల కోసం కూష్మాండ దీపం పెట్టుకోవడం, అలాగనే ఒక సౌభాగ్య ముడుపు కట్టడం వలన అష్ట కష్టాలన్నీ తొలగిపోయి ప్రశాంత వాతావరణం ఏర్పాటు చేసుకొని శత్రువులు లేనటువంటి జీవితాన్ని పొందుతారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కనుక వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, స్వయం వృత్తులు, రెస్టారెంట్ నడిపించే వారందరికీ కూడా ఓపిక, పట్టుదల వలన విజయం మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి. కర్కాటక రాశి వారికి ఒకవైపు అష్టమస్థాన శని సంచార స్థితి జరుగుతూ ఉండినను జ్యేష్ఠమాస అమావాస్య శుక్రవారం ఆరుద్ర నక్షత్ర సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునరసు నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదము, పుష్యమి నక్షత్రంలో 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హీ, హూ, హే, హో, డా, డి, డు, డే, డో అక్షరాల వారందరూ కర్కాటక రాశి జాతకులే. రాశాధిపతి చంద్రుడు అవ్వడం, వీరికి తృతీయంలో కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఇటు తల్లిదండ్రులపైన కానీ, ఇటు అన్నదమ్ముళ్ళపైన కానీ, అక్క చెల్లెలపైన కానీ ఆధారపడకుండా స్వయం నిర్ణయం, స్వయం పరిపాలన, ఆరోగ్యం, ఆనందం, ఆదాయకరాన్ని తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది. కనుక ఎలాంటి విషయాలైనను కూడా మీరు ఏకాంతంగా, ధైర్యంగా, ధర్మబద్ధంగా ముందుకు వెళ్ళగలిగితే విజయం మీ సొంతం అవుతుంది. అష్టమ స్థానంలో శని భగవానుడు స్వక్షత్రకారకుడు అవడం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య తిథుల యందున దూర, వాయు, జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం, అన్నింటా ఆవేశం లేకుండా ఆలోచన కలిగి ఆచితూచి నిర్ణయం తీసుకోవడం, మౌనమే శరణ్యంగా ఉండగలిగినట్లయితే 90% మంది శత్రువులను, 90% సమస్యలను
తొలగించుకునే ప్రయత్నం అవుతుంది. ఇలాంటి కాల సమయంలో అమావాస్య ఆరుద్ర నక్షత్రం శుక్రవారం రోజు రావడం వలన కళౌ వెంకటనాయక అన్నట్టుగా వెంకటేశ్వర స్వామివారికి తులసిమాలను సమర్పించడం, లక్ష్మీదేవికి పాలతో అభిషేకం చేసుకోవడం, కాళభైరవ స్వామివారి యొక్క స్మరణ, కూష్మాండ దీపము, కాళభైరవ స్వామివారి యొక్క ఒక సౌభాగ్య ముడుపు కట్టుకోవడం వలన కష్టాలన్నీ తొలగిపోతాయని చెప్పి గమనించాలి. అలాగనే భాగ్యస్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన ప్రేమికులు, భార్యాభర్తలు, పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమం చేసేవారికి ఓపిక, పట్టుదల చాలా అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. రాజ్యస్థానంలో కుజుడు స్వక్షత్రకారకుడు అవ్వడం వలన వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, సేవారంగ కార్యక్రమాల్లో అన్నింటా విజయం మీ సొంతమవుతుంది. లాభస్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా మీరు ఉండడం వలన అన్నింటా విజయం మీ సొంతమవుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు, నీటి వ్యాపారం చేసేవారు, హోటల్ వ్యాపారాలు, సాఫ్ట్వేర్లు, హార్డ్వేర్లు, వ్యవసాయ సోదరిమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారికి ఓపిక, పట్టుదల, శుచి, శుభ్రత, ఆధ్యాత్మిక చింతన ఉండడం వల్ల అన్నింటా విజయం మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి. సింహరాశి వారు జ్యేష్ఠమాస అమావాస్య తిథి సందర్భంగా శుక్రవారం ఆరుద్ర నక్షత్ర సందర్భంగా అమావాస్య వచ్చినప్పుడు ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలోని 1 పాదం కలిపితే సింహరాశి. చాలామందికి డేటా బర్త్లు సక్రమంగా లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే అక్షరాల వారందరూ కూడా సింహరాశి జాతకులే. సింహరాశి యొక్క అధిపతి రవి భగవానుడు. వీరికి ధనావాకు కుటుంబ స్థానంలో కేతు సంచారం చేయడం వలన వీరు చేస్తున్న ప్రతి విషయంలో ఏం జరగబోతుందో మీరు ముందే అంచనా వేయగలరు. కనుక ఎతడి వ్యక్తులు ధర్మంగా మాట్లాడుతున్నారా, అధర్మంగా మాట్లాడుతున్నారా, వారి సొంత లాభం కోసం మాట్లాడుతున్నారా, సమాజ శ్రేయస్సు గురించి మాట్లాడుతున్నారో అంచనా వేయడంలో సింహరాశి జాతకులు ముందు వరుసలో ఉంటారని చెప్పి గమనించాలి. కనుక ఇలాంటి కాల సమయంలో ఎవరిని అనొద్దు, అనిపించుకోవద్దు. దానివలన మీకు రాబోయే కాలంలో సభల యందు, సమావేశాల యందు అద్భుతమైనటువంటి మీకు సన్మానం జరగబోతుంది అని చెప్పి గమనించాలి. సప్తమ స్థానంలో శని భగవానుడు స్వక్షత్రకారకుడు అవ్వడం వలన ప్రేమికుల మధ్య, భార్యాభర్తల మధ్య, నూతన వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులతో కొత్త పరిచయాలు కలిగినప్పుడు వీలైనంత వరకు మీ లిమిట్స్లో మీరు ఉండే ప్రయత్నం చేయండి. బార్డర్ని క్రాస్ చేయొద్దు, మితిమీరిన వేగం పనికిరాదు అని చెప్పి గమనించాలి. అష్టమంలో రాహు సంచార స్థితి ఉండడం వలన ఏదైనా ఒక చిన్న సమస్య ఉన్నప్పుడు దాన్ని పెద్దగా భూతద్దులో పెట్టి చూసి ఆలోచించి బాధపడేదానికన్నా ఎక్కడి విషయాలు అక్కడే వినండి, అక్కడ మర్చిపోండి. వాటిని పదే గుర్తు చేసుకోవడం వలన నరాల బలహీనత, బ్రెయిన్ స్ట్రోక్ లాంటి వ్యాధులు, వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. కనుక మీ జన్మ నక్షత్రం రోజున అమావాస్య అష్టమి తిథి యందున దూర, వాయు, జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. అలాగనే భాగ్యస్థానంలో కుజ భగవానుడు సంచారం చేయడం వలన భార్యాభర్తల మధ్య సయోధ్య చాలా అవసరం. రాజ్యస్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన యోగదాయకమైనటువంటి కాలము. మీరు ఎవరి గురించి ఆలోచన చేస్తున్నారో, అంటే మీ మంచి గురించి ఎవరైతే ఆలోచన చేస్తున్నారో వారి సలహాలు, సూచనలు స్వీకరించండి. అద్భుతమైన యోగం మీ సొంతమవుతుంది. లాభస్థానంలో రవి భగవానుడు ఏడాది తర్వాత మిథున రాశిలో సంచారం చేయడం వలన మీరు అనుకుంటున్న అన్ని పనులలో విజయం మీ సొంతమవుతుంది. నూతన కార్లు, భూములు, గృహాలు, వ్యవసాయ క్షేత్రాలు, క్రయ విక్రయాలు మీకు యోగదాయకం అని చెప్పి గమనించాలి. కనుక ఈ అమావాస్య తిథి యందున వీలైతే తెల్ల జిల్లెడి వృక్షం దగ్గర ఒక దీపం పెట్టి రావడం, శివాలయంలో రుద్రాభిషేకం చేసుకోవడం, కాళభైరవ స్వామి వారి దగ్గర కూష్మాండ దీపం పెట్టుకోవడం, ఒక సౌభాగ్య ముడుపు కట్టుకోవడం, కుక్కలకు ఆహారాన్ని ప్రసాదంగా ఏర్పాటు చేయడం, కాకి పక్షులకు, కాకులకు కానీ, పావురాలకు కానీ, పిచ్చుకలకు కానీ ధాన్యాన్ని ఏర్పాటు చేయడం వలన రుణ సమస్యలు, రోగ సమస్యలు తొలగిపోతాయని చెప్పి
గమనించాలి. కన్యరాశి వారు జ్యేష్ఠమాస అమావాస్య ఆరుద్ర నక్షత్రము శుక్రవార సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలో 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలో 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదం కలిపితే కన్యరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టో, పా, పి, హు, ష, అణ, ఠ, పే, పో అక్షరాల వర్ణుడు కన్యరాశి జాతకులే. కన్యరాశి యొక్క అధిపతి బుధ భగవానుడు. వీరికి రాశిలోనే కేతు సంచార స్థితి ఉండడం వలన వీళ్ళు ప్రతి విషయాన్ని ఈ మధ్యకాలంలో భూతద్దుల్లో పెట్టి చూసే పరిస్థితి అయిపోయింది. అంటే గతంలో చేసిన కొన్ని తొందరపాటు నిర్ణయాల వల్ల తగిలినటువంటి దెబ్బలు, నష్టపోయిన విధానము, ఆ సమయాన్ని ధనాన్ని తిరిగి వెనక్కి తెచ్చుకోలేని పరిస్థితుల్లో నేను ఇప్పుడు ఎక్కడ తప్పులు చేస్తానో, నేనేం చేస్తానో అన్న కారణం చేత ప్రతి విషయంలో కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇది మంచిదే. కాకపోతే ప్రతి విషయాన్ని కూడా ఇలా నానుస్తూ పోతూ ఉంటే సమయం కూడా వృధా అవుతుంది. కనుక అది ధర్మం అనిపించింది మీరు ప్రొసీడ్ అవ్వండి, లేదు కొంతకాలం వాయిదా వేయండి. ఇక్కడ సమయం ధనం విలువైంది, దాంతోపాటు మీ యొక్క భవిష్యత్తు జీవితం కూడా విలువైందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. 6వ స్థానంలో శని భగవానుడు స్వక్షేత్రకంగా ఉండడం వలన రుణ సమస్య, రోగ సమస్య, శత్రు సమస్య, గృహ భవన నిర్మాణ కార్యక్రమాలలో, కొనుగోలు క్రయ విక్రయాలలో దయచేసి అప్పులు చేయొద్దు. చేశారా అది అలా అయిపోతుంది, ఇది ఇలా అయిపోతుంది, మధ్యలో మీరు అప్పుగా మిగిలిపోతారు. అంటే కొద్ది భాగం ధనం మీ దగ్గర ఉంటే దానికి 3 ధనాన్ని పెట్టి ఇల్లు కొన్నా, స్థలం కొన్నా, వ్యవసాయ పొలం కొన్నా ఒక 40 రోజులు 3 నెలలు ఎంత తొందరగా గడిచిపోతాయి. ఇచ్చిన డబ్బులు తిరిగి రావు, బ్యాంక్ లోన్లు చేతికి అందవు, మీరు అప్పుల పాలయ్యే పరిస్థితి ఉంటుంది. కనుక అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి, అనుకూలంగా లేనప్పుడు మౌనంగా ఉండాలి అని చెప్తారు. కనుక మీ దగ్గర ఎంత ధనం అయితే ఉందో ఆ యొక్క ధనానికి సరిపడ స్థలాన్నే భవనాన్ని కొనుక్కోండి, అప్పుల పాలు కావద్దు అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. సప్తమంలో రాహు ఉండడం వల్ల శత్రువులు ఎక్కువ. అష్టమంలో కుజుడి యొక్క ప్రభావము స్వక్షేత్రకంగా ఉండడం వలన మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అమావాస్య తిథులు ఎందున, అష్టమి తిథులు ఎందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు, ఆవేశానికి దూరంగా ఉండండి, అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు, మితిమీరిన వేగంతో వాహన ప్రయాణం చేయొద్దు. భాగ్యస్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన భార్యాభర్తల మధ్య విభేదాలు, ప్రేమికుల మధ్య ఆటంకాలు, పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాల్లో స్వల్పమైనటువంటి భేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక వీటిని వినండి, చిరునవ్వుతో స్వీకరించండి. మీరు తొందరపడి మాటను జారవద్దు, రియాక్ట్ అవ్వద్దు, నెగిటివిటీని, శత్రువులను మూటకట్టొద్దు. ఏడాది తర్వాత రవి భగవానుడు మిథున రాశిలో శుక్రుడితో కలిపి సంచారం చేయడం వలన వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, విదేశాలకు వెళ్ళాలి, కొత్త ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. లాభస్థానంలో బుధ భగవానుడు సంచారం చేయడం వలన మీ తెలివితేటలకు, బుద్ధికి మంచి కాలం అని చెప్పి గమనించాలి. కనుక అమావాస్య అనగానే అమ్మవారి పూజకు, కాలభైరవుడి పూజకు విశిష్టత. కళవు వెంకటనాయక అన్నట్టుగా వెంకటేశ్వర స్వామి వారికి ఒక తులసిమాలను సమర్పించడం, కాళభైరవ స్వామి యొక్క దీపము, కాళభైరవ స్వామి వారి యొక్క సౌభాగ్య ముడుపు, కాళభైరవ అష్టకాన్ని వినడం, పక్షులకు, కుక్కలకు ఆహారాన్ని దానం చేయడం వలన ఈ సమస్యలన్నీ తొలగిపోతాయని చెప్పి గమనించాలి. స్వయంవృత్తులు, సేవారంగాలు, వ్యాపార కార్యక్రమాలు, వ్యవసాయ సోదరిమణులు, హోటల్ వ్యాపారస్తులు, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఉద్యోగస్తులకు చాలా మంచి భవిష్యత్తు ఉందని చెప్పి గమనించాలి.